So welcome to 8th class. Lalita took a parcel from a hotel to celebrate her birthday with her friends. It was billed with 1450 rupees, including 5% VAT. Lalita asked for some discount. The hotel owner gave 8% discount on the bill amount. Now find the actual amount that Lalita has to pay to the hotel owner. Okay. తెలుగు మీడియంలో వినండి ఒకసారి. లలిత అని ఒక అమ్మాయి ఉందంట. అమ్మాయికి బర్త్డే కోసం ఏం చేసిందంటే హోటల్లో ఆర్డర్ ఇచ్చింది ఆ అమ్మాయి. సమ్ ఏదో టిఫిన్స్ ఏదో ఆర్డర్ ఇచ్చింది. అప్పుడు బిల్ ఎంత వచ్చిందంటే 1450. దాంట్లో వ్యాట్ ట్యాక్స్ కూడా ఇంక్లూడ్ అయ్యింది. మీ అందరికీ తెలుసు కదా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు వ్యాట్ ట్యాక్స్ అంటే. ఓకే, ఇప్పుడు ఆ వ్యాట్ ట్యాక్స్ ప్లేస్ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, కొత్త ట్యాక్స్ వచ్చింది. దాని పేరేంటి చెప్పండి? జిఎస్టీ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు జిఎస్టీ వేస్తున్నారు అంటే వ్యాట్ కూడా ఉంది కొన్ని చోట్ల. సో ఇప్పుడు మనకి జిఎస్టీ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో 5% వ్యాట్తో కలిపి బిల్ ఎంత వచ్చిందంటే 1450 వచ్చింది. అప్పుడు హోటల్ మేనేజర్ని అడిగిందన్నమాట, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే అతను 8% డిస్కౌంట్ ఇచ్చాడనమాట. అయితే నౌ ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ దట్ లలిత హ్యాస్ టు పే టు ద హోటల్ ఓనర్. హోటల్ ఓనర్కి ఆమె ఎంత పే చేయాలని అడుగుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లంలో ఈ 5%తో మనకు సంబంధం లేదు. అసలు ఈ 5% అనేది మనకు అవసరం లేదు. 5% తోటే మనకి అక్కడ అమౌంట్ రావడం జరిగింది. ఓకే, ఆ 5% దాంట్లోనే ఉంది, ఆల్రెడీ ఇంక్లూడ్ అయ్యి ఉందన్నమాట 1450లో. సో ఇప్పుడు మనకి 8% అనేది మనకు కావాల్సిందన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. సో మీ అందరికి కొన్ని ఫార్ములాస్ చెప్పాను మొన్న. ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే కాస్ట్ ప్రైస్ ఇచ్చి మార్కెట్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్కి ఫార్ములా, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డి బై 100. ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఫార్ములా మనం యూజ్ చేసుకోవాలి. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ 100 మైనస్ డి బై 100. ఎలాగంటే ఇంకో ఫార్ములా కూడా ఉంది మనకి, ఎస్పి ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 మైనస్ ఎల్ బై 100 అనే ఫార్ములా ఉంది. దేనికో చెప్పండి. కొన్న వేళ నష్టశాతం ఇచ్చినప్పుడు అమ్మిన వేళ కనుక్కోవడానికి సూత్రం అనమాట. కాస్ట్ ప్రైస్ అండ్ పర్సెంటేజ్ ఆఫ్ లాస్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా అనమాట. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లం చేయొచ్చు. చాలా ఈజీ అన్నమాట. ఓకే, అంటే డిస్కౌంట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్ట్రాక్ట్ చేసి అలా కాకుండా మనం డైరెక్ట్గా చేస్తాం. ఓకే, గివెన్. ఇప్పుడు మనం ఫస్ట్ మనకు వచ్చిన బిల్ ఎంత 1450గా, దీన్ని మార్కెట్ ప్రైస్ కింద మనం భావించవచ్చు. గివెన్ ఎం ఈజ్ ఈక్వల్ టు, ఎం అంటే మార్కెట్ ప్రైస్ అన్నమాట. అంటే అది యాక్చువల్గా మనం పే చేయాల్సిన అవసరం లేదు, అంతా కూడా 1450. అయితే హోటల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు డిస్కౌంట్ అడగండి, హోటల్లో ఎటువంటి డిస్కౌంట్ ఎవరు వాళ్ళు, అది ప్రాబ్లం కోసం ఇచ్చారు. సో హోటల్స్లో డిస్కౌంట్ ఉండదు, కానీ ఈ బట్టల షాపుల్లోకి వెళ్తే అక్కడ డిస్కౌంట్ ఉంటుంది, అక్కడ బేరం ఆడొచ్చు. హోటల్లో బేరాలు ఏమి ఉండవు ఇంకా. ఓకే, సో ఎం ఈజ్ ఈక్వల్ టు 1450 రూపీస్ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీంట్లో డిస్కౌంట్ ఎంత ఇచ్చారు మనకి, డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 8% ఇచ్చారు. ఇప్పుడు మనకి ఏం కావాలి, సెల్లింగ్ ప్రైస్. అసలు వాళ్ళు దాన్ని ఎంతగా అమ్మినట్లు అవుతుంది అంటే సెల్లింగ్ ప్రైస్ కావాలి. సో ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడే చెప్పుకున్నాం మనం, ఎం ఇంటూ 100 మైనస్ డి బై 100. ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఎం అంటే ఎంత ఇక్కడ మనకి 1450 ఇంటూ 100 మైనస్ డి. సో డి అంటే 8 కాబట్టి 100 మైనస్ 8 అంటే 92 అవుతుంది. 92 బై 100. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 10తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 145 ఇంటూ 9.2. 10తో డివైడ్ చేస్తే 9.2 అయిపోతుంది. సో ఇప్పుడు మనం 145 9.2 అంటే 92తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 1340 వస్తుంది. సో ఇప్పుడు మనకు పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి, ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టుకున్నట్లయితే
సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 13,340. ఇక్కడ నుంచి ఒక పాయింట్ పెట్టుకున్నట్లయితే ఇంకా మనకి ఏం మిగిలింది 1,334. సో అంటే ఆమెకి మొత్తం బిల్ ఎంత వచ్చింది, ఎంత అయినట్టు ఇప్పుడు 1,340 రూపీస్ బిల్ వచ్చింది అనమాట ఆవిడకి. అంత బిల్ పే చేసి సరిపోద్ది. అంటే యాక్చువల్గా ఎంత డిస్కౌంట్ వచ్చిందో చూద్దాం ఒకసారి. ఎంత డిస్కౌంట్ వచ్చిందో మనకు అక్కడ ప్రాబ్లం అడగలేదు కానీ సరదాగా చూద్దాం. సో దీంట్లోంచి 1,334ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 611 అంటే 116 రూపీస్ డిస్కౌంట్ వచ్చిందన్నమాట అమ్మాయికి. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. తెలుగు మీడియం చూడండి అమ్మా. మార్కెట్ ప్రైస్ అంటే ప్రకటన వేల, డి అంటే రుసుము, దేర్ఫోర్ అమ్మిన వేల. ఈ అమ్మిన వేల ఈ అమ్మాయికి ఏమవుతుంది, కొన్న వేల అవుతుంది అనమాట. దేర్ఫోర్ ఇక్కడ రాద్దాం. దేర్ఫోర్ లలిత పెయిడ్ 1,334 రూపీస్. ఓకే, ఇక్కడ అమ్మిన వేల ఈజ్ ఈక్వల్ టు ప్రకటన వేల ఇంటూ 100 మైనస్ రుసుము బై 100. సో దీని నుండి మనకి సెల్లింగ్ ప్రైస్ అమ్మిన వేల ఎంత వచ్చిందంటే 1,334 రూపీస్ వచ్చింది. అంటే లలిత ఎంత కొందన్నమాట, అది 1,334 రూపీస్కి మొత్తం పే చేసేది కొందన్నమాట. ఓకే, నెక్స్ట్, ఇఫ్ VAT ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద ప్రైస్, ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇప్పుడు ఇక్కడ అమౌంట్స్ ఇచ్చాడు. అది అమౌంట్లో ఏం కలుస్తుందంటే VAT అమౌంట్ కలిసిపోయింది అనమాట. అంటే దీంట్లో 1% ఉంది, ఇందులో 5% ఉంది, ఇందులో 14.5% ఉంది. అయితే ఒరిజినల్ ప్రైస్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత అడుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో మనకి ఏం ఇంక్లూడ్ అయిపోయింది, 1% VAT ట్యాక్స్ ఇంక్లూడ్ అయింది అనమాట. సో దాన్ని తీసేసి మనం చెప్పాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, ఇక్కడ చూడండి మనకి సెల్లింగ్ ప్రైస్, జాగ్రత్తగా వినండి, సెల్లింగ్ ప్రైజు కాస్ట్ ప్రైస్ రిలేషన్ మనం ఇక్కడ యూజ్ చేద్దాం. గెయిన్, పర్సెంటేజ్ ఆఫ్ గెయిన్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఉన్న రిలేషన్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ బిల్ అమౌంట్ అంటే సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం, ఇప్పుడు ఒరిజినల్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ అనుకుందాం, గెయిన్ ఏమో వ్యాట్ పర్సెంటేజ్ అనుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, కాస్ట్ ప్రైస్ కావాలి. అంటే ఒరిజినల్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ అంటామన్నమాట. ఒరిజినల్ ప్రైస్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు, సో యాక్చువల్గా సిపి ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ఇంటూ 100/100 ప్లస్ జీ ఫార్ములా. సో దాని ప్రకారం ఇక్కడ ఎస్పీ అంటే ఏంటి, ఇక్కడ బిల్ అమౌంట్, బిఏ బిల్ అమౌంట్ ఇంటూ 100/100 ప్లస్ జీ అంటే 100 ప్లస్ వి, 100 ప్లస్ వి మాట ఇక్కడ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు చూడండి బిల్ అమౌంట్ ఎంత ఇక్కడ 10,000, 10,100 ఇంటూ 100/100 ప్లస్ వి ఎంత 101. సో ఇక్కడ 101, ఈ 101 వచ్చి దీంట్లో 100 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 100 హండ్రెడ్స్ ఆర్ 10,000. ఓకే, టెక్స్ట్ బుక్లో ఆన్సర్ వేరేగా ఉంది, కరెక్ట్ ఆన్సర్ ఇదే. టెక్స్ట్ బుక్లో ఆన్సర్ 9,099 ఇచ్చాడు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఇది చూసుకోండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 10,000. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ 5% అయినప్పుడు ఎంత అడుగుతున్నాడు. సో ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. సెకండ్ దానికి ఆన్సర్ వచ్చి 5% అయినప్పుడు ఎంత అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం, ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడంతా 2,940 ఇంటూ 100/100 సో 5% అంటే ఇక్కడ 100 ప్లస్ వి అంటే 105 అవుతుంది, ఇక్కడ 105. సో ఇందులో 5 వచ్చి 20 టైమ్స్, ఇందులో 21 టైమ్స్. ఈ 21 వచ్చి దీంట్లో 29లో 1 టైమ్, సో 84లో 4 టైమ్స్ అంటే 140 టైమ్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి 2,800 అవుతుంది. సో ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుందంటే 2,800 అవుతుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే 14.5% ఇవ్వడం జరిగింది. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ వన్. సో ఇక్కడ మనం 2,800 వేసుకుందాం. సో లాస్ట్ ఇది థర్డ్ వన్, ఓపీ ఈజ్ ఈక్వల్ టు 229 ఇంటూ 100 బై 14.5 కాబట్టి అంటే మనకి 100కి యాడ్ చేస్తే
114.5. ఓకే. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు పాయింట్ పోవాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని 10తో మల్టిప్లై చేసుకుంటే 229 ఇంటూ 1000 అవుతుంది పైన, కిందేమో పాయింట్ ఎరేజ్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఎంత అయింది మనకి 1405 అయింది. ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిల్ చేసుకోగలగాలి. ఓకే, 229 ఉంది ఇక్కడ 1145 ఉంది. సో ఇక్కడ 29 ఎన్నిసార్లు క్యాన్సిల్ చూద్దాం. 29 5s చూద్దాం. 29 5s, 9 5s are 45, 4, 5 2s are 10, 4 14, 1, సో 11 కరెక్ట్గా సరిపోయింది. సో 229 వచ్చి దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఈ 5 వచ్చి దీంట్లో 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సో మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ ఆన్సర్ 200 వచ్చింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకే, అందరికీ క్లియర్గా అర్థమైందమ్మా. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ రిలేషన్ ఎలా వచ్చేసామో సేమ్ ఇక్కడ అలాగే చేయాలన్నమాట. ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఎలా యూజ్ చేయాలి, కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100/100 ప్లస్ జీ అలా చేస్తాం అన్నమాట. అదే లాస్ అయితే ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ సెల్ పెడతాం. ఓకే, అలా కాకుండా మీకు కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేస్తున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలనుకో, సెల్లింగ్ ప్రైస్ ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు సిపి ఇంటూ 100 ప్లస్ జీ, ఇది పైకి వెళ్తుంది అనమాట. 100 ప్లస్ జీ పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. ఆ విధంగా చేసుకోవాలి. ఆ ఫార్ములాస్ అన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.